వెల్కమ్ టు విధాత మీడియా. నేను మీ రాజ్య మహేంద్ర. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మంగళగిరి అసెంబ్లీ పోరు ఈసారి మరింత రసవత్తరంగా మారింది. గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి గంజి చిరంజీవిని, మరోసారి నారా లోకేష్ ను ఓడించిన వైసీపీ ఈసారి గెలిచి అక్కడ హైటెక్ సాధించాలని చూస్తోంది. ఈసారి మంగళగిరి వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా మహిళా నాయకురాలు మురుగుడు లావణ్యకి ఇచ్చింది వైసీపీ. బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబాలకు చెందిన ఆమెను ఈసారి లోకేష్ పై బరిలోకి దింపింది వైసీపీ. ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆర్కే వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరడం. కానీ కొద్ది రోజుల్లోనే ఆళ్ల తిరిగి సొంత గుట్టుకు చేరడం, మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకం వెంటనే జరిగిపోయాయి. ఇలా ఇన్ఛార్జీలను మార్చడమే నారా లోకేష్ ను మరోసారి ఓడించడానికి వైసీపీ ఎన్ని వ్యూహాలు రచిస్తుందో మనకు ఈ ఇన్ఛార్జి మార్పుతోనే అర్థమవుతుంది. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య గురించి మాట్లాడుకుంటే, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు, మరో మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలే ఈ లావణ్య. అటు పుట్టిల్లు ఇటు మెట్టినిల్లు మంగళగిరి రాజకీయాలతో ముడిపడి ఉండడంతో లావణ్యను పిలిచి మరీ టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. నారా లోకేష్ లాంటి బలమైన నాయకుడిని మంగళగిరిలో అంతే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన మహిళ చేతిలో ఓడించాలన్నదే ఇక్కడ వైఎస్ జగన్ ఆలోచన. అందువల్లే సీనియర్లు ఆర్కే గంజి చిరంజీవిని పక్కన పెట్టి లావణ్యను మంగళగిరిలో బరిలో దింపారు జగన్. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారా లోకేష్ 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే మంత్రి పదవిని పొందారు. తన తండ్రి పలుకుబడితో ఎమ్మెల్సీగా నియమించబడిన లోకేష్ మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఈసారి కూడా అదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు నారా లోకేష్. మంగళగిరి అసెంబ్లీ 2014 ఫలితాలు పరిశీలిస్తే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి సీటు వైసీపీకి దక్కింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన మంగళగిరి ప్రజలు మాత్రం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,98,941 ఓట్లు పోలవగా అందులో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి 89,977 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవికి 89,965 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అలాగే ఇక్కడ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో 2,20,469 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి 1,08,464 ఓట్లు పోలవగా, టీడీపీ నుంచి బరిలో దిగిన నారా లోకేష్ కు 1,03,127 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. గతంతో పోలిస్తే నారా లోకేష్ లో నాయకత్వ లక్షణాలు మెరుగవడం, రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేసి లీడర్గా ఎమర్జ్ అవడంతో పాటు ఓడిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లకుండా మంగళగిరి ప్రజలతో నిరంతరం టచ్లో ఉండడం, పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ చేయడం ఈసారి నారా లోకేష్ కు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. 2 సార్లు ఇక్కడ వైసీపీ గెలవడం, ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బరిలో ఉండడంతో ప్రజలు ఈసారి లోకేష్ వైపే మొగ్గు చూసేలా కనిపిస్తున్నారు.